గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నేను లాస్ట్ టైం వీడియోలోనే చెప్పాను. ముఖ్యంగా కువైట్లో పనిచేస్తున్న, ఇరాక్లో ఉన్న, ఖతర్లో ఉన్న, ముఖ్యంగా ఈ 3 దేశాల్లో కన్నా మీరు ఉంటే కన్నా ఎటువంటి పరిస్థితుల్లో అమెరికాకి సంబంధించినటువంటి బేసెస్ ఎక్కడ ఉంటాయో వాటి నుంచి కాస్త దూరంగా ఉండండి. అసలు మీరు కువైట్లోనే పనిచేస్తూ ఉన్నారు, ఇరాన్కి సంబంధించినటువంటి మిజైల్స్ని కువైట్ వాడే కూలుస్తూ ఉన్నాడనే సంగతి మీకు తెలుసా? ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ టవర్స్ ఎక్కడున్నాయో మీకు బాగా తెలుసు, ఇవి కువైట్లోనే ఉంటాయి. ఇరాన్ నుంచి వెళ్ళేటటువంటి మిజైల్స్ని ఈ గద్దారి కువైట్ ఉన్నాడు కదా, మన ఇండియాకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళు చెప్తున్నారు కదా, 57 ముస్లిం దేశాలంట, ఇంత చిన్నపాటి ఇజ్రాయెల్ అట. ఈ చెంచాగాళ్ళు మొత్తం అందరూ కలిసి ఇజ్రాయెల్తో కలిసి ఏకంగా ఇరాన్ నుంచి ఈ విధంగా వెళ్ళేటటువంటి మిజైల్స్ని కువైట్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు, అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు ఇద్దరు కలిసి కూలుస్తున్నారు. మరి ఇలా కూలిస్తే మాకేంటి నష్టం అనుకుంటున్నారా? ఇరాన్ గన తిక్కరేగింది అనుకోండి, ఆ మిజైల్స్ని ఇజ్రాయెల్ వైపు కాకుండా కువైట్ వైపు మళ్ళిచ్చాడు అనుకోండి, అనవసరంగా మీ ప్రాణాలు పోతాయి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రెండో వీడియో చూడండి. ఇది ఎక్కడో తెలుసా? ఏకంగా ఇరాక్లో ఉన్నటువంటి చిట్ట చివరికి ఆ గద్దారిగాలు కూడా ఇరాన్కి సంబంధించినటువంటి మిజైల్స్ని కూలగొడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ముస్లిం దేశాల్లో 57 ఉన్నాయా? ఇక ఈ వీడియో చూడండి. ఈ ఈజిప్ట్ గద్దారిగాడు ఏకంగా ఆపేశాడు అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ. మరి వీడు ముస్లిం దేశమేనా? మరి అంత ప్రేమ ఉంటే ముస్లిమ్స్ మీద, ఇక్కడ ఉన్నది ముస్లిమ్స్ కాదు, ప్రతి మతాలకు చెందినటువంటి వాళ్ళు మానవత్వంతో వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలంటే వాళ్ళని ఆపేశారు. జోర్డాన్లో ఏకంగా పాలస్తీనా ప్రజలకు కావాల్సినటువంటి ఆహారం పంపిస్తూ ఉంటే అన్ని దేశాలు ఒక్కొక్క ట్రక్కుకి ఏకంగా $4,000 వసూలు చేస్తున్నాడు జోర్డాన్ గద్దారిగాడు. వీడు ఏకంగా $4 లక్షల ఇంతవరకు సంపాదించాడు. ఇప్పటి వరకు ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీ మీద దాడి చేసినటువంటి క్రమంలో, అదేవిధంగా న్యూక్లియర్ సైట్ని దాడి చేసినటువంటి క్రమంలో ఇలా ఏకంగా 50 చోట్ల దాడి చేయగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ చేసినటువంటి దాడిలో రీసెంట్గా ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ఈ వీడియో చూడండి. ఇది ఎక్కడో కాదు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైంటిస్ట్ ల్యాబ్. ఏకంగా ఇరాన్కి సంబంధించినటువంటి మిజైల్స్ అక్కడికి వెళ్ళి పడిన వెంటనే దుమ్దామ్ చిన్నపాటి దీపావళి ఏర్పడింది. అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి 6 మంది సైంటిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇప్పటి వరకు ఇరాన్కు సంబంధించినటువంటి 4 సైంటిస్టులు ప్రాణాలు కోల్పోతే దెబ్బకి దెబ్బ అన్నట్టుగా ఒకే దెబ్బకి 6 మంది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైంటిస్టులని లేపేశారు. ముఖ్యంగా మరొక విషయం మర్చిపోయాను. ఇరాన్లోకి వెళ్ళి ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఉంటాయి కదా సిస్టమ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అన్నీ అందించారట 74 మంది. అది కూడా ఎవరో కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే. అయితే ఇక్కడ హిందువులేం కాదు, మన క్రిస్టియన్ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళని 74 మందిని పట్టుకున్నారు ఇరానీ వాళ్ళు. ఇప్పుడు ఈ 74 మందిని ఏం చేస్తారు? ఏమి చేసేది ఉండదు, వాళ్ళ తలలు అయితే తీసేస్తారు. కాబట్టేసి ఎవరైనా కానీ ఇజ్రాయెల్ మీద అంత ప్రేమ ఉంటే కన్నా ఇజ్రాయెల్కి వెళ్ళేసి ఇరాన్కి కానీ గల్ఫ్కి కానీ అగైనెస్ట్గా ఇటువంటి పనులు అయితే చేయకండి. అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. ఇక్కడ ఎవరు కూడా మీ కుటుంబాలని చూసుకునే వాళ్ళు ఉండరు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.